హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. 3 వీక్స్ బ్యాక్ వీడియో అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సండే రోజు షూట్ చేసిన వీడియో ఇది. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి మమ్మీ ఆ రోజు ఇడ్లీ ఇంకా పుదీనా పచ్చడి అయితే చేసింది. ఇంకా అందరము టిఫిన్ చేశాక ఇంకా డాడీ మార్నింగ్ బోటి కాళ్ళు తలకాయ అయితే తీసుకొచ్చారు. ఇంకా మమ్మీ అయితే తలకాయ ఈవినింగ్ అలా చేసుకోవచ్చు అని చెప్పేసి కాళ్ళు ఇంకా బోటి అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. మా మమ్మీకి చాలా టైమే పట్టింది ఇక్కడ బోటీ క్లీన్ చేయడానికి. మమ్మీ ఏమన్నారంటే బోటీ సరిగ్గా క్లీన్ చేయకపోతే కర్రీ కూడా చాలా స్మెల్ వచ్చేస్తుంది, నీట్గా అయితే కడగాలి అని చెప్తున్నారు ఇక్కడ మమ్మీ. కానీ బోటీ క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా ఓపిక కావాలి కదా. మా మమ్మీ అయితే బోటీ తినరు. బేసికలీ మా మమ్మీ మా చెల్లి అయితే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తినరనమాట. నేను మా డాడీ అయితే ఇష్టంగా తింటాము. వాళ్ళిద్దరికీ వెజ్ అంటే చాలా ఇష్టము. అండ్ మా డాడీకి అయితే సండే రోజు అయితే ఆఫ్ ఉండదు. డాడీ జూ పార్క్లో చేస్తారు, అందుకని మండే ఆఫ్ ఉంటుంది. ఇంకా మేము వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా మార్నింగే తెచ్చిచ్చి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు డాడీ. ఇక్కడ మమ్మీ అయితే 2 కుక్కర్స్ పైన ఒక దానిపైన బోటీ కర్రీ చేస్తున్నారు, ఇంకొక దానిపైన అయితే పాయా చేస్తున్నారనమాట. నిజంగా అండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కర్రీస్ అంటే కొందరు చేత్తో ప్రాసెస్ ఇంతేనా అనిపిస్తుంది, కానీ చేతివాటం కూడా ఉంటుంది కదా. అది సేమ్ మా మమ్మీ చేతివాటంతో నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్సలెంట్గా ప్రిపేర్ చేస్తారు మా మమ్మీ. చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట మమ్మీ అయితే. మమ్మీ ఎక్కువ తినరు, బట్ మా అందరికైతే మంచిగా వండి పెడుతుంది మమ్మీ. ఇంకా ఆ రోజు మా పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మా డాడీ వాళ్ళ పెద్ద సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా అమ్మాయికి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా క్యారేజ్ కూడా తీసుకెళ్దామని చెప్పి అయితే వంట చేస్తున్నారు మమ్మీ. అండ్ నేను చిన్నప్పటి నుంచి మమ్మీ అయితే కారం కానీ పసుపు కానీ జీరా పౌడరు ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారనమాట. బయట నుంచి అయితే మార్కెట్ నుంచి తేదు మమ్మీ అస్సలు. ఇంకా సమ్మర్ రాగానే పసుపు కొమ్మలు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొచ్చి తొడుమలు తీసి ఆరబెట్టి గిన్నె అయితే చేయిస్తారు. ధనియా జీరా పౌడర్ ఇవన్నీ అయితే మెంతుల పౌడర్ ఇవన్నీ అయితే మమ్మీ ఇంట్లోనే చేసుకుంటారనమాట. మమ్మీ ఏమంటుందంటే అంత టేస్ట్ అనిపించదు బెట కర్రీస్, అవి బయట మార్కెట్స్ నుంచి తెచ్చిన పౌడర్స్ నుంచి అయితే చెప్తుంది మమ్మీ. అండ్ ఇక్కడైతే కర్రీ బోటీ కర్రీ ఇంకా పాయా అయితే ప్రిపేర్ చేశారు. మా హస్బెండ్ వస్తే ఇంకా మా హస్బెండ్కి అయితే సర్వ్ చేశాను. రోజు మా డాడీ అయితే హాఫ్ డే వచ్చారనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి. ఇంకా మా మామయ్యని అయితే చాలా వీక్ అయిపోయారు కొంచెం, అసలు ఇప్పుడు హెల్త్ బాగాలేదు మా మామయ్యది. సో నేను మమ్మీ పిన్ని డాడీ అందరం అయితే వచ్చేసామన్నమాట. మా నాన్నమ్మకి 3 కూతుర్లు 5 కొడుకులండి, మొత్తం 8 మంది. ఇప్పుడైతే మా డాడీకి 3 కూడా చెల్లెళ్ళు అవుతారు. 3 చెల్లెళ్ళు, మా డాడీ ఇంకా బాబాయ్ ఉన్నారనమాట. మా పెద్ద డాడీ అంటే డాడీ వాళ్ళ బిగ్ బ్రదర్. ఇంకా మా పెద్ద డాడీ చనిపోయినప్పటి నుంచి అయితే మమ్మీ డాడీయే మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకుంటారు. డాడీ మ్యారేజ్ అయినప్పుడు మా అత్తయ్య వాళ్ళందరూ చిన్నగా ఉండేనంట, మమ్మీ అదే చెప్తారు. ఇంకా మా అత్తయ్య కానీ ఇంకా వాళ్ళ బ్రదర్స్ కానీ అదే అనుకుంటారు, నానమ్మ తాతయ్య లేనందుకు వాళ్ళ ప్లేస్ అయితే తీసుకున్నారు అని చెప్పి.